భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలోని సారపాకలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసి వచ్చి అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ గారు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పరిపాలించాలి, వాళ్ళ విధి విధానాలు ఏంటో ఎలా చేయాలని చెప్పేసి ఒక రాజ్యాంగాన్ని తయారు చేయాలని చెప్పేసి సంకల్పం పూనుకున్నారు. ఆయన 1946 డిసెంబర్ 9 నుండి ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడం మొదలుపెట్టారు. 7 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారు వ్యవహరించారు. అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశ సూత్రాలు ఇవన్నీ కూడా క్రోడీకరించి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం జరిగింది. మరి రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మరి ఆ రాజ్యాంగంలో కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం, లౌకిక, సామ్యవాదం, ప్రజాస్వామ్యం అనే అంశాలను చేర్చడం జరిగింది. దాని ప్రకారమే ఇవాళ ప్రభుత్వాలన్నీ నడుచుకుంటున్నారు. కాబట్టి దీనికోసం పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల పెద్దపీట వేయటం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత, స్వతంత్రానంతరం మొదటి న్యాయశాఖ మంత్రిగా మరి ఆయన భారత రాజ్యాంగ నిర్మాణం చేయడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. స్వాతంత్రం అనంతరం 47 తర్వాత 52 వరకు దరిదాపుగా 4-5 సంవత్సరాలు అన్ని దేశాలు పర్యటించి అన్ని దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలను పరిశీలన చేసి కూలంకషంగా మన భారత రాజ్యాంగం లౌకిక దేశం, మరి దీంట్లో ఏ విధమైనటువంటి చట్టాలు ఉండాలి, ఏ విధమైన పరిపాలన చేయాలనేది ఆలోచన చేసి దరిదాపుగా 4-5 సంవత్సరాలు సుదీర్ఘమైన ఆలోచన చేసి ఆయన మన భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఆ రాజ్యాంగం ప్రకారం ఈ రోజున మన భారతదేశం పరిపాలన సాగుతూ ఉంది. మరి అంటరానితనం అనేది లేకుండా ఆనాటి నుంచి కూడా పోరాటం చేసిన మహనీయుడైన భారత శాస్త్ర రాజ్యాంగ నిర్మాణంలో ఆయన ఎన్నో మెలకువలు, ప్రతి కులానికి, ప్రతి మతానికి సమానం ఉండాలి, అక్కడికి ఉన్న ప్రజానికి పైకి రావాలి అని చెప్పేసి రిజర్వేషన్లు పెట్టడంలో కూడా ఆయన ప్రధాన పాత్ర. మరి ఆయన చనిపోయిన అనంతరం 1956 డిసెంబర్ 6వ తారీఖున ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత 1990లో ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ భారతరత్న అవార్డు ద్వారా ఆయన యొక్క సేవల్ని భారతదేశం గుర్తించి, భారత ప్రభుత్వం గుర్తించి ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. మరి ఆనాటి నుంచి కూడా ఆయన నిర్మాణం చేసిన భారత రాజ్యాంగం ప్రకారమే మనమంతా కూడా ఈనాడు పాలకులు పరిపాలించే పాలన మొత్తం కూడా ఇవాళ కోర్టులో చట్టాలు కానివ్వండి, చిన్న పంచాయతీ ఆఫీసు చట్టం కూడా ఆయన నిర్మాణంలో జరిగినటువంటిది. కాబట్టి అలాంటి మహనీయుడి యొక్క వర్ధంతిని ఈరోజు మనం సారపాకలో జరుపుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తూ మరొకసారి ఆ మహాత్ముడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ కలుసుకోవటం అనేది మా అందరికీ ఎంతైనా ఆవశ్యకత ఉంది, ఎంతైనా ఇది ఇంపార్టెంట్ విషయం. అదేవిధంగా అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా కానీ తక్కువ అవుతుంది. అలాంటి వ్యక్తి మనకి రూలింగ్ వ్యవస్థ అనేది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లాలు, గ్రామ పంచాయతీలు ఈ విధంగా ఎట్లా రూలింగ్ చేయాలనేది ఆ రోజుల్లోనే అతను రచించినటువంటి వ్యక్తి, పెద్ద గొప్ప వ్యక్తి. దాదాపుగా 300 దేశాల్లో తిరిగి 2 సంవత్సరాల 11 నెలల పాటు శ్రమించి దీన్ని వాళ్ళు ఎంతమంది మేధావులతోటి చర్చలు జరిపి దీన్ని రచించడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా అంత గొప్ప మేధావిని ఇప్పుడు మన చిన్న విషయాన్నే దాన్ని ఆలోచించాలంటే చాలా ఒక 2-3 రోజులు ఆలోచించాలి. అలాంటిది ఈ వ్యవస్థని ఎలా రూలింగ్ చేయాలి ఏంటి, మనం ఈరోజు ఇంత సుఖ సంతోషాలతో ఒక అధికారులు కానీ లేదంటే ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించే హక్కు, లేదంటే వాళ్ళకి ఏదైనా సహాయ చర్యలు కావచ్చు, ప్రభుత్వం తీసుకునే సహాయ చర్యలు కావచ్చు, పథకాలే కావచ్చు, ప్రతి వ్యక్తికి, ప్రతి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఇంటికి కూడా చేరాలి అంటే ఏ విధంగా ఉండాలనేది ఆ రోజుల్లోనే దాన్ని రచించి అంత గొప్పగా నిర్ణయాలు తీసుకొని అంత మేధాశక్తి అది తలుచుకుంటేనే మనకి అసలు చాలా ఆసక్తికరమైన విషయం అది. అంత గొప్ప మేధావి ఈరోజు వర్ధంతి ఇక్కడ జరుపుకోవటం మేమందరం కూడా ఒక విధంగా అందరం పాల్పంచుకున్నాం. అందరం చాలా హ్యాపీగానే ఉంది ఈరోజు. అయినా అసలు అలాంటి వ్యక్తి మన మధ్య లేనందుకు కూడా ఎంతో విచారణ వ్యక్తం చేస్తూ, అలాంటి వ్యక్తి మన భారతదేశంలో
జన్మించి ఈ రాజ్యాంగం రచించినందుకు అతను మేము ఒక భారతీయుడిగా మేమందరం కూడా ఎంతో గౌరవిస్తున్నాము. జై హింద్. భద్రాచలమా? నినాదాలు ఇవ్వండి. అంబేద్కర్ గారి ఆశయాలను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం. జోహార్ 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 జోహార్. మీ ఆధ్వర్యంలో ప్లాట్ఫామ్ పెద్దది కట్టియండి. ఓ 50,000 కట్టాలని. నాగేశ్వరరావు అందరూ వచ్చేలా చూడు. నీకు తలకాట వచ్చింది నాకు. ఫోటోది నాగేశ్వరరావు. కొంచెం వెనక్కుంటూ ఫోటో